All right. Okay. Hello friends. Welcome to Sankalp Study Success. So ప్రీవియస్ సెషన్లో మనం కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ఎంసెట్ జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ డిస్టెన్స్ ఫార్ములాకి సంబంధించిన ప్రూఫ్ కూడా మనం చూసాం కదా. సో ఈ పర్టికులర్ సెషన్లో సెక్షన్ ఫార్ములా మనం నేర్చుకుందాం. అసలు సెక్షన్ ఫార్ములాలో ఏ టైప్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, ఇంటర్నల్ డివిజన్, ఎక్స్టర్నల్ డివిజన్స్, ఆ ఫార్ములాస్ అసలు ఎలా వచ్చాయి, అవి ఈ పర్టికులర్ సెషన్లో మనం నేర్చుకుందాం. రైట్. సో లుక్ ఎట్ దిస్. సో సెక్షన్ ఫార్ములాలో రెండు ఉంటాయని చెప్పాను కదా, ఇంటర్నల్ డివిజన్ అండ్ ఎక్స్టర్నల్ డివిజన్. సో ఇప్పుడు ఇంటర్నల్ డివిజన్ ఎలా చేయాలి, అసలు ఆ ఫార్ములా ఎలా వచ్చిందో మనం నేర్చుకుందాం. సీ ఫ్రెండ్స్, ఐ ఆమ్ కన్సిడరింగ్ ఏ కోఆర్డినేట్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఇప్పుడు సీ ఫ్రెండ్స్, లెట్ us assume ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్. ఒక లైన్ ఉంది ఇలాగా. ఈ స్ట్రైట్ లైన్కి కొంత లెంత్ ఉంది, ఫైన్, బాగానే ఉంది. అయితే సో ఈ స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ with respect to coordinates x1 y1 is this particular point, with respect to this coordinate axis x and y, x2 comma y2 is the another point. ఓకేనా. సో ఈ రెండు పాయింట్స్కి మధ్యలో ఈ స్ట్రైట్ లైన్లో మరొక పాయింట్ ఉంది, స్ట్రైట్ లైన్ మీదే మరొక పాయింట్ ఉంది, అది x కామా y అనే పాయింట్ దగ్గర ఉంది. ఆ పాయింట్ ఏంటనేది మనకు తెలియదు. ఈ రెండు కోఆర్డినేట్స్ని యూజ్ చేసి ఈ పర్టికులర్ పాయింట్ వాల్యూ ఎంత, ఆ కోఆర్డినేట్స్ ఏంటి, అది మనం చెప్పాలన్నమాట. ఆ పర్టికులర్ పాయింట్ ఎక్కడుంది అని. అంటే వాడు ఎట్లా ఇస్తాడంటే, ఈ పర్టికులర్ పాయింట్ అనేది ఈ ఏబి అనే పాయింట్స్ని m:n రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఈ స్ట్రైట్ లైన్ని m:n రేషియోలో డివైడ్ చేస్తుంది. m:n రేషియో అంటే ఏ నుంచి పి వరకు m, పి నుంచి బి వరకు n డిస్టెన్స్ ఉంది. అంటే ఇది ఎంకే ఎన్కే అని కూడా అనుకోవచ్చు. రేషియో చేసినప్పుడు కేకే క్యాన్సిల్ అవుతుంది, రేషియో విల్ బి m:n. అర్థమైందా? సో చూడండి, అంటే వాట్ యూ మీన్ బై దిస్ హియర్, ఏపీ ఈక్వల్స్ టు m టైమ్స్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్, కొంత వాల్యూ అనుకుందాం. కే అనేది ఒక స్కేలార్ అనుకోండి. పీబీ ఎంత అంటే ఎన్కే అనుకుందాం. సో ఈ రెండింటినీ కనుక నేను రేషియో చేశాను అనుకోండి, ఏపీ డివైడెడ్ బై పీబీ, ఐ విల్ బి గెటింగ్ ఎంకే డివైడెడ్ బై ఎన్కే. కే గెట్స్ క్యాన్సిల్, విచ్ ఈస్ ఇన్ ద రేషియో m:n, m/n అంటే m:n రేషియోలో ఉన్నట్టు. అంటే ఈ పర్టికులర్ పాయింట్ అనేది ఈ ఏబి అనే పాయింట్స్ని m:n రేషియోలో డివైడ్ చేస్తుంది. అది కాన్సెప్ట్. అలా అయితే ఈ xy వాల్యూస్ ఎంత, రైట్, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే చూడండి, నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ x, y వాల్యూస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us ఎక్స్టెండ్ దిస్ వర్టికల్లీ. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇక్కడ కూడా మనం ఎక్స్టెండ్ చేద్దాం. అంటే ఈ పర్టికులర్ ఫార్ములా యొక్క ప్రూఫ్ అనమాట, అసలు ఏ విధంగా వచ్చింది అనేది. సరేనా. సో ఈ పర్టికులర్ పాయింట్ని లెట్ us సపోజ్ ఎల్, దిస్ ఈజ్ లెట్ us సపోజ్ ఎం, లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఎన్ అనుకుందాం. ఓకే. సో హారిజాంటల్గా కూడా మనం ఎక్స్టెండ్ చేద్దాం, రైట్. ఓకే, హారిజాంటల్గా కూడా ఎక్స్టెండ్ చేద్దాం పాయింట్స్ని. చేసినప్పుడు నాకు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వచ్చాయి కదా. లెట్ us సపోజ్ వాటిని నేను ఎల్ఎంఎన్, ఓ ఆల్రెడీ ఇక్కడ ఆరిజిన్ అంటాం, ఓ అయితే ఓ, పీ కూడా ఉంది, క్యూఆర్ఎస్టీ లేవు. సో క్యూ సపోజ్ దిస్ ఈజ్ క్యూ, దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఎస్ అనుకుందాం. ఓకేనా. ఇలా అనుకున్నప్పుడు సరే, ఇప్పుడు చాలా కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్, ఓఎల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దట్ ఈజ్ నథింగ్ బట్ x1 కదా. ఎల్ దగ్గర నుంచి ఏ వరకు ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దట్ ఈజ్ నథింగ్ బట్ y1 కదా, అవునా కదా. సో హియర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ x1, అవునా, అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ y1. ఇది y1 అయితే ఇది కూడా y1 కదా, అంటే MQ, దిస్ ఈజ్ ఆల్సో y1, అవునా. ఆర్ఎన్ కూడా y1 కదా, అప్పుడు దిస్ పర్టికులర్ ఆర్ఎన్ కూడా y1 కదా, ఫైన్. చూడండి తర్వాత, ఇప్పుడు ఓఎం కావాలి. ఓఎం ఎంతనా, జాగ్రత్తగా చూడండి. ఓ దగ్గర నుంచి ఎం వరకు ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అది x, అంటే దిస్ పర్టికులర్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ x, ఎం వరకు, అవునా. ఓఎం అనేది x ఉందన్నమాట. తర్వాత ఎం దగ్గర నుంచి పి వరకు ఎంత ఉంది నాన్న, y ఉంది డిస్టెన్స్. సో పి దగ్గర నుంచి ఎం వరకు అంటే దిస్ పర్టికులర్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ y, రైట్ ఆర్ నాట్. తర్వాత ఎన్ దగ్గర నుంచి బి వరకు ఎంత ఉంది నాన్న, y2 ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్, కరెక్ట్. దిస్ పర్టికులర్ డిస్టెన్స్ ఈజ్ y2, అవునా. ఓకే, ఫైన్. సో తర్వాత ఈ పర్టికులర్
ఎన్ దగ్గర నుంచి ఎస్ వరకు ఎంత ఉంది నాన్న, ఎన్ దగ్గర నుంచి ఎస్ వరకు అంటే ఎం దగ్గర నుంచి పి వరకు ఎంతో ఎన్ దగ్గర నుంచి ఎస్ వరకు కూడా అంతే కదా, బికాస్ బోత్ ఆర్ ప్యారలల్. సో దిస్ ఈజ్ ఆల్సో వై డిస్టెన్స్. సో ఎస్ దగ్గర నుంచి ఎన్ వరకు ఇది కూడా మనకి వై డిస్టెన్స్ ఉంది. ఎస్ ఆనో, ఫైన్. అయితే ఇప్పుడు కొంచెం డయాగ్రామ్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఏబిఆర్ ఇట్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా కదా? ట్రయాంగిల్ ఏబిఆర్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ పర్టికులర్ ట్రయాంగిల్లో మళ్ళీ ఇంకో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏంటవి? ఏపీక్యూ అనేది ఒక ట్రయాంగిల్, దీనిలో మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ట్రయాంగిల్ ఏపీక్యూ ఒక ట్రయాంగిల్, తర్వాత పీబీఎస్ ఇది ఒక ట్రయాంగిల్ పీబీఎస్, అవునా? సరే. సో ఇప్పుడు కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. కాబట్టి ఎందుకని సిమిలర్ ట్రయాంగిల్స్? ఒకే ట్రయాంగిల్లో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటే ఇవి 2 సిమిలర్ ట్రయాంగిల్సే కదా. ఏంటా 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే జాగ్రత్తగా చూడండి, దీస్ 2 ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఎందుకు అంటున్నామంటే మనకు కనిపిస్తోంది, see here carefully, this is one triangle, అవునా? this is another triangle, అవునా కదా? ఇవి 2 కూడా సిమిలర్ ట్రయాంగిల్సే. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే నాకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటన్నా అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్ మనం చిన్న క్లాసెస్లో నేర్చుకున్నాం. ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్ ద కరస్పాండింగ్ sides ratio are equal. కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఏవైతే ఉంటాయో అవి ఈక్వల్గా ఉంటాయి సిమిలర్ ట్రయాంగిల్స్కి, అవునా కదా? సరే. సో ఇప్పుడు ఆ రేషియోస్ని ఎలా ఈక్వేట్ చేయాలో చూద్దాం. బిఫోర్ దాట్ చూడండి, మనకి ఇంకా ఏక్యూ కావాలి, పీక్యూ కావాలి, బిఎస్ కావాలి, పిఎస్ కావాలి కదా. సరే చూడండి కేర్ఫుల్గా, ఏక్యూ ఎలా వస్తుందానా? ఇక్కడ నుంచి అంటే ఆరిజన్ దగ్గర నుంచి ఎం వరకు ఎక్స్, ఆరిజన్ దగ్గర నుంచి ఎల్ వరకు x1, అంటే నాకు కావాల్సిందేమో ఎల్ఎం ఈజ్ నథింగ్ బట్ ఏక్యూ కదా. అంటే ఈ ఓఎంలోంచి ఓఎల్ని నేను తీసేస్తే నాకు మిగిలేది ఎల్ఎంఏ కదా. అంటే ఎక్స్లోంచి x1ని తీసేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఏక్యూ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ x1, అవునా? ఫైన్. అదేవిధంగా పిఎస్ కావాలి. పిఎస్ ఏంటన్నా? ఓఎన్లోంచి నేను ఓఎంని సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, నాకు మిగులుతుంది పిఎస్ఏ కదా. సో ఓఎన్ ఈజ్ నథింగ్ బట్, ఓఎన్ ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ x2, అవునా కదా? ఆరిజిన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో అదే x2. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ x2, దిస్ ఈజ్ నథింగ్ బట్ x2 హియర్, అవునా కదా? సో x2లోంచి నేను ఈ x అనే పార్ట్ని తీసేస్తే నాకు మిగులుతున్నదే ఎస్ నో. కాబట్టి సి ఫ్రెండ్స్, x2 మైనస్ దిస్ పర్టికులర్ x, అవునా? ఓకే, సరిపోయింది. ఇప్పుడు నాకు ఇంకేం కావాలి? ఈ పార్ట్ కావాలి. ఎస్ నో. దిస్ ఈజ్ నథింగ్ బట్ y. ఈ వైలోంచి ఈ y1 పార్ట్ తీసేస్తే ఇదే కదా నాన్న, అంటే y మైనస్ y1, అవునా? సో దిస్ పర్టికులర్ వాల్యూ ఈజ్ y మైనస్ y1, రైట్? ఆ తర్వాత నాకు కావాల్సింది ఇప్పుడు bs, అంటే b దగ్గర నుంచి n వరకు y2, s దగ్గర నుంచి n వరకు y, అంటే y2 మైనస్ y. ఎస్ నో? ఫైన్. సో నాకేమొస్తుంది? దిస్ పర్టికులర్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ y2 మైనస్ y, రైట్? ఓకే. ఇప్పుడు సైడ్స్ అన్నీ మనకు వచ్చేసాయి, తెలిసిపోయాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాపర్టీని యూజ్ చేద్దాం. ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే జాగ్రత్తగా చూడండి, వాట్ ఆర్ ద సైడ్స్ అన్న ఉన్నవే 3 సైడ్స్. ఒకటి m, n, x మైనస్ x1, y మైనస్ y1, x2 మైనస్ x, y2 మైనస్ y. వీటిని మనం ఈక్వేట్ చేయాలి. అంటే m డివైడెడ్ బై n, అంటే ఈ పర్టికులర్ ట్రయాంగిల్లో ఒక సైడ్ తీసుకుని ఈ ట్రయాంగిల్లో అదే సైడ్ తీసుకున్నాను. ఈ రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ సైడ్కి ఈ సైడ్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏక్యూ పిఎస్ ఈ రెండింటి రేషియోకి ఈక్వల్ అవుతుంది. తర్వాత పీక్యూ బిఎస్ ఆ రేషియోకి ఈక్వల్ అవుతుంది. కరస్పాండింగ్ రేషియోస్, కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్, అవునా కదా? సో ఎక్స్ మైనస్ x1 డివైడెడ్ బై x2 మైనస్ x, ఇది ఎగ్జాక్ట్లీ వేరే ఇంకతో రాస్తాను.
ఎక్స్ మైనస్ x1 డివైడెడ్ బై, ముందు ఈ సైడ్ తీసుకున్నాం కాబట్టి x2 మైనస్ x. ఇది ఒక ఈక్వేషన్ అనుకుందాం. కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయంటున్నాం కదా, కాబట్టి మరొకసారి m/n ఈ వర్టికల్ సైడ్స్కి వెయిట్లో ఈక్వల్ అవుతుంది నాన్న. ఇట్ విల్ బీ ఈక్వల్ టు y మైనస్ y1 డివైడెడ్ బై y2 మైనస్ y. సారీ, ఇక్కడ x2 మైనస్ x కదా, x మైనస్ x1 డివైడెడ్ బై x2 మైనస్ x, అవునా కదా. సో తర్వాత y మైనస్ y1 డివైడెడ్ బై y2 మైనస్ y, అంటే y మైనస్ y1 డివైడెడ్ బై y2 మైనస్ y, y2 మైనస్ y. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్ కదా. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసి x వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత మనం చెప్పాలి, అవునా. సరే, సి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం కేర్ఫుల్గా చూడండి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ లాజిక్ నాన్న. x/y ఈజీగా మనం ఒప్టైన్ చేయొచ్చు. ఎట్లా అంటే, సో m/n ఈక్వల్ ఫస్ట్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేద్దాం. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది, m ఇంటూ x2 మైనస్ x ఈక్వల్స్ టు n ఇంటూ x మైనస్ x1, అంతేనా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను, నాకేమొస్తుంది అప్పుడు mx2 మైనస్ mx ఈక్వల్స్ టు nx మైనస్ nx1, అవునా. ఇప్పుడు మైనస్ nx1 ఇటు mxని అటు తీసుకువద్దాం. సో నాకేమొస్తుందన్నా mx2 మైనస్ nx1 ఇటు వస్తే ప్లస్ nx1 అవుతుంది, ఈక్వల్స్ టు nx మైనస్ mx ఇటు వచ్చినప్పుడు ఇటు తీసుకొస్తే ప్లస్ mx అవుతుంది. సో mx2 ప్లస్ nx1 ఈక్వల్ టు x కామన్ తీస్తే m ప్లస్ n అన్న రాయొచ్చు, n ప్లస్ m అన్న రాయొచ్చు, అవునా. దిస్ ఈజ్ nx కరెక్ట్, ఫైన్. సో చూడండి, ఇప్పుడు నాకు x కావాలి కదా, x ఈక్వల్స్ టు ఏమవుతుంది, m ప్లస్ n టర్మ్ డినామినేటర్లోకి వస్తుంది. సో mx2 ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n, ఈ విధంగా ఒప్టైన్ చేసామన్నమాట. అర్థమైందా. దిస్ ఈజ్ ఈ x వాల్యూ, రైట్. ఓకే, ఇప్పుడు మనం y వాల్యూ కూడా ఒప్టైన్ చేయాలి కదా, ఈక్వేషన్ 2ని యూజ్ చేసి y వాల్యూని కూడా ఒప్టైన్ చేద్దాం, సరేనా. ఓకే, ఫైన్. సి, సో ఈక్వేషన్ 2 ఏంటన్నా, m/n ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 డివైడెడ్ బై y2 మైనస్ y, రైట్. ఓకే, ఫైన్. సో దీన్ని కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే నాకేమొస్తుంది, m ఇంటూ y2 మైనస్ y ఈక్వల్స్ టు n ఇంటూ y మైనస్ y1, అవునా కాదా. తర్వాత my2 మైనస్ my ఈక్వల్స్ టు ny మైనస్ ny1, ఎస్ అవును, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు my2. ఇప్పుడు ఈ మైనస్ ny1 ఇటు తీసుకొచ్చినప్పుడు my2 ప్లస్ ny1 అవుతుంది, ఈక్వల్స్ టు ny, ఈ మైనస్ my అటు వస్తే ప్లస్ my అవుతుంది. సో my2 ప్లస్ ny1 ఈక్వల్స్ టు y కామన్ తీస్తే n ప్లస్ m ఆర్ m ప్లస్ m ఏదైనా ఒకటే, కాంపిటేటివ్లో కాంపిటేషన్. సో y వాల్యూ ఏమవుతుంది అన్న, ఈ m ప్లస్ n ఇటు తీసుకురండి, m ప్లస్ n అన్న n ప్లస్ n అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీ అందరికీ తెలుస్తుంది. my2 ప్లస్ ny1 డివైడెడ్ బై m ప్లస్ n. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ y అనమాట. సో ఇప్పుడు నాకు x వాల్యూ తెలిసింది, y వాల్యూ తెలిసింది. అంటే ఒక స్ట్రైట్ లైన్ యొక్క రెండు పాయింట్స్ తెలిసినప్పుడు ఆ రెండు పాయింట్స్ని కూడా m:n రేషియోలో డివైడ్ చేసిన పాయింట్ యొక్క వాల్యూస్ ఎంత అంటే సి. p వాల్యూ ఎంతనా, పాయింట్ p ఈజ్ mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, కమా my2 my2 ప్లస్ ny1 బై m ప్లస్ n, అవునా. దిస్ ఈజ్ ద p పాయింట్ వాల్యూ, రైట్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే m అలా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా. x2 x1 y2 y1, ఓకేనా. ప్లస్ ఉంది కాబట్టి ఎటు వేసినా పర్వాలేదు. అదే ఎక్స్టర్నల్ డివిజన్లో మాత్రం మైనస్ వస్తుంది కాబట్టి అక్కడ కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ ఫార్మాట్ ఫాలో అయితే మీకు కరెక్ట్గా వస్తుంది, సరేనా. అయితే ఒకటి గుర్తుపెట్టుకున్నానా, ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను. అస్తమానం ఈ ఫార్ములా రాయకుండానే చిన్న లాజిక్ ఏంటి అంటే, సి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి. పాయింట్ ఇదేమో x వాల్యూ, ఇదేమో y వాల్యూ కదా. x వాల్యూ ఎలా వస్తుంది అంటే, ఈ x వాల్యూ ఎలా వస్తుంది అంటే, సి ఫ్రెండ్స్, ఈ m ఇంటూ దిస్ పర్టిక్యులర్ x2, ఈ పాయింట్ తర్వాత ఉన్నటువంటి పాయింట్ ఇక్కడ, అంటే ఈ పాయింట్కి యువతల b ఉంది కదా, సో ఈ పాయింట్కి యువతల m పార్ట్ ఉంది కదా, ఈ m ఇంటూ x2, ఓకేనా, ప్లస్
ఎన్ ఇంటూ x1. అర్థమైందా? m ఇంటూ x2 n ఇంటూ x1 డివైడెడ్ బై m ప్లస్ n. సరిపోయిందా? మరి y వాల్యూ అలాగా సేమ్ ఇదే ప్రొసీజర్, m ఇంటూ y2 తర్వాత n ఇంటూ y1. అర్థమైందా? అలా క్రాస్గా చూసుకోవాలన్నమాట. చూసి మనం చేసేయచ్చు. మళ్ళీ ఫార్ములా వేసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేసే కన్నా క్రాస్గా ఈ విధంగా మనం చూసి కేర్ఫుల్గా మనం వాల్యూస్ రాసేయచ్చు అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనం mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ my1 బై m ప్లస్ n అనేటటువంటి ఇంటర్నల్ డివిజన్తో కూడిన సెక్షన్ ఫార్ములాని మనం డెరైవ్ చేస్తాం అనమాట. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. సో ఇంకొకసారి ట్రిక్ని మీరు అబ్జర్వ్ చేయండి. సి, సో ద పాయింట్ Px1 x, y which divides the line joining a x1 y1 and b x2 y2 in the ratio m is to n is. సో x1 y1 x2 y2 అనే పాయింట్స్ని ఈ పర్టికులర్ పాయింట్ m is to n రేషియోలో డివైడ్ చేస్తే ఈ పర్టికులర్ పాయింట్ ఎంత అంటే p ఈక్వల్స్ టు ఎట్లా వస్తుంది? సి, mx2 ఫస్ట్ ఇలాగా ఈ పర్టికులర్ పార్ట్ ఇంటూ దిస్ వన్ mx2, జాగ్రత్తగా చూడండి, రైట్, mx2 ప్లస్ తర్వాత nx1 దీంతో ఫస్ట్ పార్ట్ ఇచ్చేయాలి. రైట్ నాన్న? ఈ ట్రిక్ని చాలా కేర్ఫుల్గా ఉపయోగించుకోవాలి మీరు. nx1 ఓకేనా, ఇది ఇంటూ x1 హోల్ డివైడెడ్ బై m ప్లస్ n. రైట్, కామా ఇప్పుడు నాకు y కావాలి కదా, x వచ్చేసింది, y కావాలి కదా, my2 ప్లస్ తర్వాత ny1. అర్థమైందా నాన్న ఇప్పుడు ఎలా చేయాలనేది? ఇప్పుడు మీకు ఇంకా ఫార్ములా గుర్తుండిపోయే ఉంటుంది. ఈ విధంగా నేను రెయిన్బో క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. రైట్, కొన్నిసార్లు మనకి ఏమి ఇస్తాడంటే n అని ఇవ్వండి నాన్న. కొన్నిసార్లు ఇక్కడ మనకి ఫార్ములాలో m ఈస్ టు n కాకుండా కొన్ని బుక్స్లో m1 ఈస్ టు m2 అంటాడు. కొన్ని బుక్స్లో m1 ఈస్ టు m2 అంటాడు. అప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడ m1 పెడతారు, ఇక్కడే వస్తుంది అన్నప్పుడు m2 వస్తుంది. అప్పుడు ఇక్కడ m1 ప్లస్ m2 వస్తుంది. అవునా? మీరు ఏం కంగారు పడక్కర్లేదు. అక్కడ m ప్లేస్లో m1 ఇచ్చాడు, n ప్లేస్లో m2 ఇచ్చాడు అంతే. రైట్, అర్థమైందా? ఒకవేళ ఇక్కడ m2 అని ఇస్తే ఇక్కడ m1 అని ఇస్తే, రైట్ ఫ్రెండ్స్, నో వరీస్. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. అంటే ఒకవేళ ఇప్పుడు m1 ఈస్ టు m2 అన్నప్పుడు సేమ్ ఫార్ములా, సేమ్ ప్రాసెస్. అర్థమైందా? దిస్ ఈస్ ద ఇంటర్నల్ డివిజన్. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే దిస్ పర్టిక్యులర్ డినామినేటర్ ఏదైతే ఉందో m1 ప్లస్ m2 ఇట్ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0. అంటే ఈ డినామినేటర్ వాల్యూ ఇందాక మనం mn అనుకున్నాం కదా, m, n రేషియోలో డివైడ్ చేసినప్పుడు, ఒకవేళ m, n అనుకోండి, m ప్లస్ n షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0. అంటే m షుడ్ నాట్ బీ ఈక్వల్ టు -n, లేదా ఇక్కడ m1 షుడ్ నాట్ బీ ఈక్వల్ టు -m2. ఈ విధంగా అయినా రాయొచ్చు. సో ఇలా అయితే డినామినేటర్ 0 అయిపోతుంది. m1 m2 వాల్యూస్ అంటే ఇది 5 ఉండి ఇది -5 ఉందనుకోండి, 0 అయిపోతుంది. డినామినేటర్ 0 అయితే ఇన్ఫినిటీ కదా, ఇట్స్ అన్డిఫైన్డ్, అవునా కదా? సో ఇది ఒక కండిషన్ ఉంటుందన్నమాట ఇంటర్నల్ డివిజన్లో. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ డివిజన్ అంటే ఏంటో చూద్దాం. సేమ్ ప్రొసీజర్, కాకపోతే పీ పాయింట్ అనేది ఎక్స్టర్నల్గా ఉంటుంది. ఎట్లా అంటే సి ఫ్రెండ్స్, లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సపోజ్, ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం. ఈ స్ట్రైట్ లైన్కి ఇక్కడ బి అనే పాయింట్ ఉందనుకుందాం, ఇక్కడ పి అనే పాయింట్ ఉందనుకుందాం. అంటే లిజన్ కేర్ఫుల్లీ, ఏ ఈజ్ x1 y1, p ఈజ్ x, y ఇట్ సెల్ఫ్, b ఈజ్ x2, y2. అంటే ఇందాక మనం చేసిన దానిలో p మధ్యలో ఉంది, ఏబి అటు ఇటు ఉన్నాయి. అప్పుడు p డివైడ్స్ ఇంటర్నల్లీ అన్నాం. ఇక్కడ b మధ్యలో ఉంది ఏపీకి, అంటే ఏపీని ఇంటర్నల్గా డివైడ్ చేస్తున్నది b, ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తున్నది p. అర్థమైందా? అంటే ఏబీని ఎక్స్టర్నల్గా డివైడ్ చేసేది p, ఏపీని ఇంటర్నల్గా డివైడ్ చేస్తున్నది b. అర్థమైందా? సరే, ఇప్పుడు ఇది ఎక్స్టర్నల్ డివిజన్ అనుకున్నప్పుడు ఈ p పాయింట్ అంటే ఈ విధంగా కేసు ఉన్నప్పుడు ఈ రెండు మనకి తెలిసి ఇది కనుక్కోమన్నప్పుడు వాడు మళ్ళీ మనకి రేషియో ఇస్తాడు. అంటే ఎట్లా ఇస్తాడంటే రేషియో, సో ఏపీ వాల్యూ విల్ బీ, దిస్ విల్ బీ m, ఏ దగ్గర నుంచి p వరకు ఉన్న డిస్టెన్స్ m ఉంటుంది, అండ్ బీపీ వాల్యూ విల్ బీ n. అర్థమైందా? సో చూడండి, p డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో m ఈజ్ టు n. అంటే ఏబీని p అనే పాయింట్ m ఈజ్ టు n రేషియోలో రిప్రజెంట్ చేస్తుంది. ఇందాక మనం ఏం చూసాము, ఈ స్ట్రైట్ లైన్లో ఇక్కడ a, ఇది పాయింట్ p, ఇది b అన్నాం. p
P divides AB in the ratio m:n అన్నాం. అంటే P divides AB in the ratio m:n అంటే A దగ్గర వరకు ఉన్న డిస్టెన్స్ m, B దగ్గర నుంచి P వరకు ఉన్న డిస్టెన్స్ n. మరి ABని P స్ప్లిట్ చేస్తుంది ఇన్ ద సెన్స్ డివైడ్ చేస్తుంది అంటే ఏ దగ్గర నుంచి P వరకు ఉన్న డిస్టెన్స్ m, ఏ దగ్గర నుంచి B వరకు ఉన్న డిస్టెన్స్ n. దట్ ఈస్ ద మీనింగ్, రైట్? అంతే కదా. సరే, అలాంటప్పుడు ఇది m ఇది n అయినప్పుడు AB యొక్క పార్ట్ ఎంత అవుతుంది? ద వాల్యూ విల్ బీ, లిజన్, ఈ m పార్ట్లోంచి n పార్ట్ని తీసేస్తే m-n కదా. అంటే దిస్ AB విల్ బీ m-n. అర్థమైందా నాన్న? ఇప్పుడు B డివైడ్స్ AP ఇన్ ద రేషియో m-n, m-n అంతే కదా. B డివైడ్స్ AP ఇన్ ద రేషియో m-n, అంతేనా? m-n అని చెప్పొచ్చు. అలా అదనమాట కాన్సెప్ట్. ఓకే, ఫైన్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఎక్స్ కామా వై, పీ పాయింట్ ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తున్నప్పుడు ఈ కోఆర్డినేట్స్ ఏంటనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సరే, ఆల్రెడీ మనం ఒకటి చెప్పుకున్నాం. ఏంటది? ఈ మధ్యలో పాయింట్ నాకు కావాలి అంటే నేను ఒక ట్రిక్ చెప్పాను, రెయిన్బో ట్రిక్ చెప్పాను, అవునా కదా? ఈ x2కి ఆ రెయిన్బో ట్రిక్ మనం అప్లై చేద్దాం. సో మనం అప్లై చేస్తే నాకు ఏమొస్తుందన్న, ఈ x2 నాకు కావాలంటే నేను ఏం చేయాలి? n ఇంటూ x1, అవునా? ఈ n ఇంటూ x1 అంటే x2 ఈక్వల్స్ టు n ఇంటూ x1, రైట్? ప్లస్ తర్వాత ఏం చేస్తాను? m-n ఇంటూ x చేస్తాను. అంతేనా? ఇందాక చెప్పిన ట్రిక్ని మాత్రమే ఫాలో అవుదాం. డివైడెడ్ బై దిస్ n ప్లస్ m-n, అవునా? ఫైన్. ఇది x2 నానా. దీన్ని కొంచెం మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. తర్వాత మనం y2 చేద్దాం. తర్వాత మళ్ళీ దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో x2 ఏమవుతుంది ఇక్కడ? nx1 ప్లస్ mx మైనస్ nx డివైడెడ్ బై n మైనస్ n క్యాన్సిల్ అయిపోతే m మిగులుతుంది. సో ఈ m ఇటు తీసుకొచ్చినప్పుడు mx2 ఈక్వల్స్ టు nx1 ప్లస్ mx మైనస్ nx. సో mx మైనస్ nx నుంచి నేను x కామన్ తీస్తే నాకేమొస్తుంది ఇక్కడ? m-n వస్తుంది, అవునా? సో నాకు x కావాలి కాబట్టి సో mx2 మైనస్ nx1 ఏమవుతుంది నాన్న? x ఇంటూ m-n అవుతుంది. నా వాట్ ఈజ్ x నాన్న? x విల్ బి mx2 మైనస్ nx1 డివైడెడ్ బై m-n. చూడండి, ఇప్పుడు నాకు ఈ p యొక్క x వాల్యూ తెలిసింది. అంటే ఎక్స్టర్నల్గా డివైడ్ చేసినప్పుడు x కోఆర్డినేట్ ఎంత? mx2 మైనస్ nx1 బై m-n, x వాల్యూ. తర్వాత ఇప్పుడు నేను y2 ఫైండ్ అవుట్ చేస్తాను, బికాస్ ఐ నో ద ట్రిక్, అవునా కదా? సరే, y2 ఏమవుతుంది నాన్న? y2 విల్ బి అగైన్, ఇంకో మారుద్దాం. y2 విల్ బి ny1, అవునా? ny1 ప్లస్ m-n ఇంటూ y, అవునా? ఓకే. సో ny1 ప్లస్ m-n ఇంటూ y, అంతేనా? ఓకే. హోల్ డివైడెడ్ బై n ప్లస్ m-n. ఇది సమ్మేషన్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు మళ్ళీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. y2 విల్ బీ ఈక్వల్స్ టు ny1 మైనస్ ప్లస్ my మైనస్ ny డివైడెడ్ బై m. సో m ఇటు వచ్చేస్తే my2 ఈక్వల్స్ టు ny1 ప్లస్ m. ఇక్కడ ఆల్రెడీ మనం తీయక్కర్లేదు అనుకుంటా, మల్టిప్లై చేస్తాం. బట్ ఎనీవే తీయవసరం లేదు, m-n అలాగే ఉంచండి. సో నాకేమొస్తుందన్న? n/1 ఇటు వస్తే my2 మైనస్ ny1 ఈక్వల్స్ టు y ఇంటూ m-n, రైట్? సో వాట్ ఈజ్ y? my2 మైనస్ ny1 డివైడెడ్ బై m-n, రైట్ ఫ్రెండ్స్? సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ y. సో ఇప్పుడు చూడండి, ఈ x కామా y ఏమొచ్చాయి నాకు? ఈ పాయింట్ అంటే P అనే పాయింట్ ఏబీని ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తున్నప్పుడు నాకు ఫార్ములా ఎంత వచ్చింది? mx2 మైనస్ nx1 బై m-n కామా my2 మైనస్ ny1 డివైడెడ్ బై m-n, రైట్ ఆర్ నాట్? సో కొంచెం మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని మరొక విధానంలో కూడా రాయొచ్చు. సి, దీన్నే నేను ఎలా రాయొచ్చు? mx2 ప్లస్ మైనస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ ఆఫ్ మైనస్ n కామా my2 ప్లస్ మైనస్ n ఆఫ్ y1 డివైడెడ్ బై m ప్లస్ ఆఫ్ మైనస్ n. ఇలా కూడా రాయొచ్చు కదా. అంటే ఇక్కడ n ఈజ్ నెగిటివ్ నెంబర్, అర్థమైందా?
అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే m షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు n. n వాల్యూస్ ఈక్వల్ అయిపోయి అనుకోండి 0 వచ్చేస్తుంది. డినామినేటర్లో 0 ఉండకూడదు. రైట్ నానా? ఫైన్. సో దిస్ ఇస్ ద కండిషన్ హియర్, m షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1 n. ఓకేనా? సో ఈ విధంగా మనం ఇంటర్నల్ డివిజన్ ఎక్స్టర్నల్ డివిజన్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఎక్స్టర్నల్ డివిజన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ డివిజన్లో ప్లస్ వస్తుంది, ఎక్స్టర్నల్ డివిజన్లో మైనస్ వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు nx1 ప్లస్ nx1 మైనస్ mx2 అని రాయకూడదు, mx2 మైనస్ nx1 రాయాలి. ఎందుకంటే సబ్ట్రాక్షన్ కాంపిటేటివ్ అని హోల్డ్ చేయదు, ఎడిషన్ అయితే మనం ఎలా అయినా చేయొచ్చు. సో అందుకే నేను మీకు ఏం చెప్పానంటే ముందు x2తో y2తో స్టార్ట్ చేయండి, ఎడిషన్లో ఇంటర్నల్లో కూడా mx2 ప్లస్ nx1తోనే మొదలుపెట్టిన, అప్పుడు ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. mx2 మైనస్ nx1 ఫార్ములాస్ ఆ విధంగానే గుర్తుపెట్టుకోండి, సరేనా? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ నాన్న. నౌ లెట్ us see a small important note. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద వెరీ ఇంపార్టెంట్ నోట్. సి, ఇచ్చినటువంటి రేషియో m/n ఏదైతే ఉందో వచ్చినటువంటి రేషియో, ఇఫ్ m/n ఆర్ m/n ఈజ్ పాజిటివ్, ఈ డివిజన్ అన్నది పాజిటివ్గా ఉంటే ద డివిజన్ ఈజ్ ఇంటర్నల్. ఇఫ్ m/n ఈజ్ నెగిటివ్ ద డివిజన్ ఈజ్ ఎక్స్టర్నల్. సింపుల్ లాజిక్, అర్థమైందా? రేషియో కనుక పాజిటివ్ ఉంటే ఇంటర్నల్ డివిజన్ జరిగినట్టు, రేషియో కనుక నెగిటివ్ ఉంటే ఎక్స్టర్నల్ డివిజన్ జరిగినట్టు, అర్థమైందా? సో దిస్ ఇస్ వాట్ ఇంపార్టెంట్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెక్షన్ ఫామ్లో ఏదైతే ఉందో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డివిజన్ రెండూ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ఈ ఫార్ములాస్ రియలీ చాలా 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 ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ లెక్చర్లో ఈ పర్టికులర్ ఫార్ములాస్ మీద కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై.